పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డల్ పీరియడ్ కంటిన్యూ అవుతోందా? ఇంకెన్నాళ్ళు ఇలానే ఉండాలి? గత వారం వచ్చిన సినిమాలు ప్రేక్షకుల్ని థియేటర్స్కి రప్పించలేకపోయాయా? కనీసం మే నెలలో అయినా వచ్చే సినిమాలు బయర్ల కష్టాల్ని తీరుస్తాయా? హిట్లు లేక కళ తప్పిన టాలీవుడ్కి బ్లాక్ బస్టర్ కళ ఎప్పుడొస్తుంది? బాక్స్ ఆఫీస్ దగ్గర మరో వీక్ కూడా సైలెంట్ గానే గడిచిపోయింది. థియేటర్స్ లోకి వచ్చిన నాగశౌర్య బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమా అసలు రిలీజ్ అయిన సంగతి కూడా ప్రేక్షకులకి తెలియలేదు. విడుదలై 10 రోజులవుతున్నా ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర అడవిశేష్ డెకాయిడ్ సినిమానే కాస్తో కూస్తో కలెక్షన్స్ రాబడుతూ కనిపిస్తోంది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి ఏకంగా 40 మంది కొత్త వాళ్లతో నిర్మించిన తిమ్మరాజుపల్లి టీవీ సినిమా ఓ వర్గం ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది. కంటెంట్ పరంగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా థియేటర్ల దగ్గర మరీ అంత పెద్దగా సందడైతే చేయటం లేదు. కొత్త వాళ్లు కావటంతో ఉన్నంతలో పర్వాలేదనిపిస్తోంది తిమ్మరాజుపల్లి టీవీ. తిరువీర్ హీరోగా విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన పాపం ప్రతాప్ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోతోంది. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా కమర్షియల్ గా మాత్రం ప్రతాప్ కాస్త వెనకబడిపోయింది అనే చెప్పాలి. కాకపోతే చూసిన వాళ్లు మాత్రం కొత్తగా ట్రై చేశారు అనే ప్రశంసలైతే వస్తున్నాయి. గత వారం సినిమాలేవి పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఇక బయ్యర్లు తమ ఆశలన్నీ మే 1న రాబోయే కొత్త సినిమాలపైనే పెట్టుకున్నారు. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ నటిస్తున్న గాయపడ్డ సింహం సినిమాతో పాటు కమేడియన్ సత్య నటిస్తున్న జెట్లీ సినిమాలు బాక్సాఫీస్ కి ఏ మేరకు బూస్టప్ ఇస్తాయో చూడాలిక ఈ డ్రై రన్ కి ఎండ్ కార్డ్ పడేదెప్పుడో. వెండితెరపై గ్లామర్ డాల్స్ గా మెరిసిపోయే ముద్దుగుమ్మలు సడన్ గా మేకప్ తీసేసి డీ గ్లామర్ బాట ఎందుకు పడుతున్నారు? గ్లామరస్ రోల్స్ వదిలేసి మరి పల్లెటూరు పడుచులుగా డీ గ్లామర్ లుక్స్ లో కనిపించడానికి అసలు కారణం ఏంటి? ఇదంతా యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్రల కోసమా, లేక ఇదొక కొత్త సక్సెస్ ఫార్ములానా? ప్రేమలు విశ్వనాథన్ సన్స్ సినిమాలో తన క్యూట్ గ్లామరస్ లుక్స్ తో కుర్రాళ్ల మనసు దోచేశారు మలయాళీ కుట్టి మమితా బైజు. కానీ ఇప్పుడు ఈమె స్టైల్ మార్చి ధనుష్ హీరోగా నటిస్తున్న కరా సినిమాలో మాత్రం పూర్తిగా మేకప్ లేని డీ గ్లామర్ లుక్ లోకి మారిపోయి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. ఏప్రిల్ 30న సినిమా విడుదల కానుంది. డ్రాగన్, ఫంకీ లాంటి సినిమాల్లో మోడ్రన్ డ్రెస్సుల్లో తన అందంతో మాయ చేసిన కయాదు లోహర్ కూడా పల్లెటూరి దారి పట్టారిప్పుడు. టొవినో థామస్ హీరోగా వచ్చిన పల్లి చట్టంబిలో ఈ భామ మోడ్రన్ లుక్స్ పక్కన పెట్టి అచ్చమైన పల్లెటూరమ్మాయిగా ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమా నటిగా ఈమెకు బాగా హెల్ప్ అయింది. బాలీవుడ్ లో గ్లామర్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్ సైతం సౌత్ సినిమాల కోసం తన స్టైల్ మార్చేసి పక్కా లోకల్ విలేజ్ గర్ల్ గా మారిపోయారు. రామ్ చరణ్ పెద్ద సినిమాతో పాటు ఎన్టీఆర్ దేవరా 2లో కూడా జాన్వీ కపూర్ క్యారెక్టర్లు పూర్తిగా డీ గ్లామర్ లోనే ఉండబోతున్నాయి. తెలుగులో జాన్వీకి గ్లామరస్ రోల్స్ ఇంకా రాలేదు. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా గ్లామర్ షో కన్నా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలకి ఎక్కువగా ఓటు వేస్తూ డీ గ్లామర్ లుక్స్ తో అదరగొట్టడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం రష్మిక నటిస్తున్న మైసాతో పాటు రణబాలి సినిమాల్లో కూడా ఈ బ్యూటీ పూర్తిగా డీ గ్లామర్ లుక్ లోనే కనిపించి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో వస్తున్న రామాయణ కోసం మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? వేల కోట్ల బడ్జెట్ వెనక్కి తీసుకొచ్చేందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు? నిజంగానే హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థతో డీల్ కుదిరిందా? ఈ ఎపిక్ సినిమాకి వార్నర్ బ్రదర్స్ గ్లోబల్ పార్ట్నర్ అయ్యారా? సినిమా కాన్ వేదికగా ఈ సినిమా సృష్టించిన సెన్సేషన్ వెనుక అసలు రీజన్ ఏంటి? రామాయణ సినిమా బడ్జెట్ దాదాపు 4000 కోట్లు అంటూ దర్శక నిర్మాతలు ఇదివరకే చెప్పారు. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ 2 భాగాలుగా రానుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ సినిమాలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ఇటీవలే లాస్ వెగాస్ లో ప్రతిష్టాత్మక సినిమా కాన్ 2026 వేదికపై ప్రదర్శితమైన తొలి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించిన రామాయణ గ్లోబల్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఈ విజువల్స్ చూసి ఇంప్రెస్ అయిన హాలీవుడ్ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ దక్కించుకుంది అంటూ సోషల్ మీడియాలో భారీ ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. వార్నర్ బ్రదర్స్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుందంటూ వస్తున్న వార్తల్లో నిజమెంతనేది మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. ఇప్పటివరకు అఫీషియల్ డీల్ జరిగిందనే దానిపై ఎక్కడా అధికారిక సమాచారం లేదు. నమిత్ మల్హోత్రా, ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్ తో పాటు డినెగ్ లాంటి ఆస్కార్ విన్నింగ్ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థలు కలిసి ఈ భారీ విజువల్ వండర్ ని నిర్మిస్తున్నాయి. ప్రేక్షకులకు ఒక ప్రీమియం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం ఐమాక్స్, డాల్బీ ఫార్మాట్లకు తగ్గట్టుగా ఈ సినిమాని అత్యున్నత సాంకేతిక విలువలతో షూట్ చేస్తున్నారు. రామాయణం ఫస్ట్ పార్ట్ ని 2026 దీపావళికి విడుదల చేయబోతున్నారు.
పక్క ఇండస్ట్రీస్లో రఫ్ఫాడిస్తున్న ధనుష్ సొంత ఇండస్ట్రీలో మాత్రం ఎందుకో వెనకబడిపోతున్నారు. సాలిడ్ హిట్ కోసం కొన్నేళ్లుగా వేచి చూస్తున్నారు ఈయన. మరి అదెప్పుడు దక్కుతుంది? వరుస ఫ్లాప్స్, యావరేజ్ సినిమాలతో సతమతమవుతున్న ధనుష్ కరా మూవీతో బ్లాక్ బస్టర్ మ్యాజిక్ ని రిపీట్ చేస్తారా? కోల్పోయిన ఫామ్ మళ్ళీ అందుకుంటారా? గత 3 ఏళ్లలో తెలుగులో సార్, కుబేరా లాంటి హిట్స్ అందుకున్నారు ధనుష్. అలానే హిందీలో తేరే ఇష్క్ మే అంటూ అదరగొట్టారు. కానీ సొంత ఇండస్ట్రీలో తమిళ్లో మాత్రం టైం ఏమాత్రం కలిసి రావట్లేదు. 2022లో వచ్చిన తిరుచిత్రంబల్లం తర్వాత ఇప్పటి వరకు ఈ స్టార్ హీరోకి అక్కడ సరైన బ్లాక్ బస్టర్ దక్కకపోవటం ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఆ మధ్య అన్నయ్య సెల్వరాఘవన్తో చేసిన నానే వరువాన్ డిజాస్టర్ కాగా, భారీ అంచనాలతో వచ్చిన కెప్టెన్ మిల్లర్ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక సొంత డైరెక్షన్ లో తెరకెక్కిన రాయన్, ఇడ్లీ కడాయి సినిమాలు కూడా ఒక మోస్తరుగానే ఆడాయి. కానీ ధనుష్ కోరుకున్న బ్లాక్ బస్టర్స్ అయితే కాదు. సొంత గడ్డపై సరైన హిట్ కోసం వేచి చూస్తున్న ధనుష్ ఏప్రిల్ 30న విఘ్నేష్ రాజా తెరకెక్కించిన కరా సినిమాతో వస్తున్నారు. దీనిపైనే ఈయన ఆశలన్నీ ఉన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే కథలో చాలా పెద్ద మ్యాటర్ ఉన్నట్టు అర్థమైపోతోంది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. 1991లో గల్ఫ్ యుద్ధం నాటి ఆర్థిక సంక్షోభం బ్యాక్డ్రాప్లో తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి ఓ మాజీ దొంగ మళ్లీ పాతదారి ఎందుకు తొక్కాడనే ఇంట్రెస్టింగ్ కథతో కరవస్తోంది. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ధనుష్కి మళ్లీ కోలీవుడ్లో ఆ సాలిడ్ సక్సెస్ ని అందిస్తుందేమో చూడాలి. బాక్సాఫీస్ దగ్గర మరోసారి షారుఖ్ ఖాన్ వర్సెస్ ప్రభాస్ యుద్ధం చూడబోతున్నామా? బిగ్గెస్ట్ థియేట్రికల్ వార్ని విట్నెస్ చేయబోతున్నామా? గతంలో ఓసారి ఢీ అంటే ఢీ అన్న ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ 2026లో సేమ్ సీన్ రిపీట్ చేయాలని చూస్తున్నారా? ఈసారి షారుఖ్, ప్రభాస్ తలపడబోయే ఆ సీజన్ ఏంటి? రేస్లో ఉన్న ఆ సినిమాలేంటి? సంక్రాంతికి రాజాసాబ్గా వచ్చిన ప్రభాస్ 2026లోనే మరొకసారి ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. కాకపోతే ప్రభాస్ రావాలనుకున్న టైంలోనే షారుఖ్ కూడా రానున్నారు. డిసెంబర్ 24న షారుఖ్ నటిస్తున్న కింగ్ విడుదల కానుండగా, అదే సీజన్లో ప్రభాస్ ఫౌజీ రాబోతుందని తెలుస్తోంది. దసరా నుంచి ఈ సినిమా డిసెంబర్కి షిఫ్ట్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రభాస్, షారుఖ్ ఫైట్ ఇదే ఫస్ట్ టైమేం కాదు. 2023 డిసెంబర్లో కూడా సలార్, డంకీ సినిమాలు ఒక్కరోజు గ్యాప్లోనే థియేటర్స్లోకి వచ్చి ఒకదానికొకటి గట్టి పోటీ ఇచ్చుకున్నాయి. అప్పట్లో ఈ క్లాష్ వల్ల 2 సినిమాల కలెక్షన్స్పై తీవ్ర ప్రభావం పట్టమే కాకుండా థియేటర్స్ కేటాయింపు విషయంలో కూడా నార్త్, సౌత్ ఇండస్ట్రీల మధ్య పెద్ద ఎత్తున వివాదం నడిచింది. అప్పుడు డంకీకి సౌత్లో థియేటర్స్ దొరక ఓపెనింగ్స్ తగ్గితే, నార్త్ ఇండియాలో షారుఖ్ డామినేషన్ వల్ల సలార్కు మల్టీప్లెక్స్ స్క్రీన్స్ దొరకక కలెక్షన్ల పరంగా దెబ్బపడింది. ఇప్పుడు మళ్లీ ఫౌజీ, కింగ్ ఒకేసారి వస్తే ఖచ్చితంగా పాత సీన్ రిపీట్ అవుతుంది. ఇద్దరు బడా హీరోల సినిమాలకి ఓపెనింగ్స్, థియేటర్ల కౌంట్ పరంగా నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. ఫౌజీ సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ కాగా, కింగ్ పూర్తిగా పవర్ఫుల్ అండర్ వరల్డ్ మాఫియా కథగా రాబోతోంది. 2 డిఫరెంట్ జోనర్స్. ఒకవేళ నిజంగా ఈ 2 పాన్ ఇండియన్ సినిమాలు ఒకేసారి బరిలోకి దిగితే మాత్రం ఈ క్లాష్ ఎపిక్ క్లాష్ అవుతుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. చూడాలింకా ఏం జరగబోతుందో. సో చూసారు కదా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.